నిజం నిర్భయం మహాత్మా టీవీకు స్వాగతం. సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 3 రోజుల నియోజకవర్గ పర్యటన టీడీపీ శ్రేణుల్లో మంచి ఊపునిచ్చింది. ఈ కార్యక్రమంలోనే పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఐఎం నేతలు బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ 3 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఎంఐఎం పార్టీ నాయకులు బాలకృష్ణ సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకోవడం జరిగింది. చిలమత్తూరు మండలం కోడూరు మాజీ సర్పంచ్ ఈడిగ సోమశేఖర్ బాలయ్య సమక్షంలో తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరడం జరిగింది. మండల టీడీపీ నాయకులు రంగారెడ్డి, బేకరీ గంగాధర్ తదితరుల ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి సోమశేఖర్ టీడీపీలో చేరడం జరిగింది. అదేవిధంగా లేపాక్షి మండలం కొండూరు మాజీ సర్పంచ్ శివప్ప, పంచాయతీ నాయకులు తిమ్మగానిపల్లి వెంకటేష్, టి కృష్ణప్ప, పుట్టన్నగారి నాగప్ప, తిమ్మగానిపల్లి నరసింహులు, పి సిద్దప్ప, పి శ్రీనివాసులు, ప్రసాదు తదితరులు టీడీపీలో చేరారు. అంతేకాకుండా హిందూపురం పట్టణంలో ఎంఐఎం పార్టీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ మామా జుగ్ను ఆదిల్, ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు షాజిద్ ఖాన్ వారి అనుచరులతో కలిసి బాలయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ బాలయ్య టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు. దాదాపుగా 100 కుటుంబాలు ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే అనివార్య కారణాల వల్ల ఆ పార్టీలోకి చేరడము, మళ్ళీ ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడము, మళ్ళీ బాలయ్య బాబు గారు ఒకటే మాట ఇచ్చినారు, కొండూరులో మంచి మెజారిటీ తీసుకురండి, మీకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ ఇబ్బంది లేకుండా పశువుల ఆసుపత్రి కానీ అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం, మాటిస్తాను సిద్ధార్థ సర్పంచ్ గా నీకే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసినావో తెలియదు, కానీ మళ్ళీ ఈ 2 సంవత్సరాలు మనం వస్తా ఉన్నాం, మనం ఎమ్మెల్యే కాబోతున్నాం, మన పార్టీ అధికారంలోకి వస్తా ఉంది, ఖచ్చితంగా కొండూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి సారు మాట ఇవ్వడంతో, నాగరాజన్న గారి ధైర్యంతో ఈ రోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. పెద్దల సమక్షంలో ఈరోజు పార్టీలోకి చేరడం జరిగింది. ఖచ్చితంగా మేము 500 మెజారిటీ తీసుకొచ్చి కొండూరులో ప్రపంచాన్ని సృష్టిస్తాం. అదే కాదు నియోజకవర్గం ఓకే అండి. గుర్తింపు లేదు. అదే 20 ఏళ్ళు 18 ఏళ్ళు ఇంకా పోటీ చేసుకుంటా, వాళ్ళు 2000 ఏళ్ళు పోటీ చేసుకుంటా వేకాగ్రహంగా మేము ఉన్నాము పార్టీలో. కానీ మా వాళ్ళంతా వదులుకొని ఈనాటికి గుర్తింపు అనేది లేదు. ఇష్టం ఏడో ఉంటాలే ఏదో పని చేసుకుంటుంటే సైలెంట్గా పంచాయతీకి ప్రభావం గారి పథకాలు తెచ్చినాయి, ఆయన చేస్తారనే దీంతో జై బాలయ్య.